సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఏం చేస్తున్నారా? ఏ గంటలకు సైటా చందాలు వసూలు చేస్తున్నాం. ఎవరి కోసం? అచ్చి బుచ్చీల కోసం. అచ్చి బుచ్చీల వాళ్ళెవర్రా? అచ్చి బాబు బుచ్చి బాబు వీళ్ళ సౌండ్ వద్దు. రీ సౌండ్ సౌండ్ మా దారి దొడ్డి దారి. మా దారికి ఎవరన్నా అడ్డొచ్చారా? చాకుతో కాదురా, చుండ్రుతో చంపేస్తాం. గొడ్డలతో కాదురా, గోళ్లలో ఉన్న మట్టితో చంపేస్తాం. తూటాలతో కాదురా, తుమ్ములతో చంపేస్తాం. బుల్లెట్ తో కాదురా, బూతులతో చంపేస్తాం రా. ఆయుధాలతో కాదురా, అరుపులతో చంపేస్తాం. ఏంట్రా గోదావరి ఎక్స్ప్రెస్ లో కొట్టేసిన బంగారు గొలుసులు ఎక్కడ దాచారు? చెప్పండి. అమ్మ తోడు మాకేం తెలియదు సార్. అది మేము నమ్మాలా? సారీ, దొంగలు ఎప్పుడు అబద్ధం చెప్పరు సార్. మీరు మామూలుగా సౌండ్ వద్దు. ఈ సౌండ్ వస్తుంది. అలాగే సార్. బుద్ధి గడ్డి దించేసాం సార్. ఇంకెప్పుడు చేయండి సార్. ప్రామిస్. మరింతకు ముందెందుకు చేశారా? అదే సార్ మా బ్యాడ్ లక్. మాకు దొంగతనాలు చేయటం బై బర్త్ వచ్చేసింది సార్. యా, బై బర్త్ ఎలా వస్తుందిరా? ఎందుకు రాదు సార్? నా బ్లడ్ గ్రూప్ బై బర్త్ వచ్చిందే కదా సార్. నా బాడీ కలర్ బై బర్త్ రాలేదు సార్. అలాగే దొంగతనం చేసే క్యారెక్టర్ కూడా బై బర్త్ వచ్చేసింది సార్. అదెట్టా వస్తుందిరా? ఎందుకు రాదు సార్? మనకు బట్టతలు చెప్పు వస్తుందా సార్? తెల వెంట్రులు రమ్మంటే వచ్చేస్తాయా సార్? దట్స్ ఆల్ సార్. ఇక నుంచి మేము మనుషుల్లా బతకాలనుకుంటున్నాం సార్. ఒక్క అవకాశం ఇప్పించండి సార్. అవకాశం ఇస్తే ఏం పని చేస్తారా? బావా, ఈడెవడో విలేజ్ వీపీలో ఉన్నాడు. ఇదే మనకి కరెక్ట్ క్యాండిడేట్. ప్రొసీడ్. ఏముంది పెట్లో? ములక్కాడ ఏముంటది? అబ్బో, కంపు కొట్టే 2 సెంటీలు పందుప్పలలో. ఫాదర్ మదర్ సెంటిమెంట్ అనుకుంటాను. హలో విలేజ్ పర్సన్, రండి సార్ రండి. ఆగిపోయారా? నా పెట్టి మీ పెట్టే తీసుకోండి. మీ పెట్టి ఎక్కడికి పోదు సార్? మరి చెప్పండి, ఎందుకు తీసుకెళ్లారు? ఏం చేస్తాం సార్, కూలి పనికి కూడా పెద్ద కాంపిటీషన్ అయిపోయింది. అంటే పోటీ అండి, పోటీ. ఆ పోటీని తట్టుకుని మా పొట్ట నింపుకోవాలంటే ఎటు చేయక తప్పదు. పాపం, మీ కష్టం చూస్తుంటే జాలేస్తుంది. ఎంత కావాలో చెప్పండి. మీ దయ సార్, మీరు ఎంత ఇచ్చినా మాకు సంతోషమే. అయ్య బాబోయ్, ₹100. ఏ తక్కువైందా? కాదండి, మా కూలీ జీవితంలో ఇంత పెద్ద కూలీ తీసుకోవటం ఇదే మొదటిసారి. నేనే దానం చేసినా అంతే. అవును, తమరు పెద్ద దానకరుణులు. తమరి చేతికి అసలు బావుకి లేదు. అంతంత మాటలు దేనికిలే గాని, ఎక్కడిది? ఈ అడ్రస్ కొంచెం చెబుతారా? బావా చూడు, అడ్రస్ అడిగితే అలా మొక్కలు చూసుకుంటారేంటండి? ఇది ఇంగ్లీష్ లో ఉందయ్యా. మాకు ఇంగ్లీష్ రాదు కదా. తెలుగు కూడా రాదు మీకు? అదేంటి? ఇది తెలుగులోనే ఉంది. ఈ మధ్యన అచ్చు చాలా పొరపాట్లు పడుతున్నాయివయ్యా. అది ఉంటానండి. జాగ్రత్తగా వెళ్ళరా బాబు, రైల్వే స్టేషన్ లో పిక్ ఏం పర్వాలేదు. దొంగలు 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 ఉంటారు, జాగ్రత్త. ఏమండి మిమ్మల్ని గురుగారు నన్ను పిలిచింది? అవునండి. ఏంటా? ఎందుకైనా పిలిచావు? ఎందుకంటే ఎందుకయ్యా ఎందుకయ్యా ఎందుకైనా పిలిచావు? అసలు ఎందుకైనా పిలిచావు? అది అడ్రస్. అడ్రస్సా? నా అడ్రస్సా? నా అడ్రస్ నీకెందుకయ్యా?
అసలు నీ ఉద్దేశం ఏంటయ్యా? నేను ప్లాట్ఫారం కండానగా, అంటే నేను రోడ్డు మీద తిరిగేవాడినగా. నీ అడ్రస్ కాదండి, మహాలక్ష్మి గారని. మహాలక్ష్మి గారా? ఆ మహాలక్ష్మి గారు ఎవరు అసలు? ఆవిడ అడ్రస్ నాకెలా తెలుస్తుంది? అయినా ఆవిడకి నాకు ఏంటయ్యా సంబంధం? ఆవిడికి మీకు సంబంధం కాదండి, మహాలక్ష్మి గారని ఆవిడ అడ్రస్. ఏమండి నా అడ్రస్ అది, నా డబ్బేది? ఏమండి ఇప్పుడు ఎలా బాబు గారు? నన్ను అడుగుతావేంటయ్యా? 40 ఏళ్ల నుంచి ఏం చేయాలో తెలియక తిరుగుతున్నా. 40 ఏళ్ల నుంచి అడ్రస్ లేకుండా తిరుగుతున్నా. ఎదురుకున్న పార్కు లోపలంతా డార్క్. అందుకే పాత కేసులు ఏమైనా దొరికితే ట్రై చేద్దాం. వారిని చీకటి అన్ని శిల్పాలు వచ్చినాయి. నువ్వేమైనా చిన్నోడువా? చెట్టుకి చీర చుట్టినా చుట్టూ తిరుగుతుంటాగా తెల్లారులు. ఎక్కడా రండి బాగా రండి. కడుపు నిండా నీళ్లు తాగాను, అమ్మయ్యా. రాత్రి అంతా ఇక భోజనం లేకపోయినా పర్వాలేదు. ఇక బొజ్జో. రే భద్రాచలం, మహాలక్ష్మి గారి అడ్రస్ పోయింది, ఇప్పుడు ఏం చేస్తావు? సర్లే బొజ్జో. ఇక్కడ ఏం చేస్తున్నావురా? అదే ఆలోచిస్తున్నానండి. పార్కులోనా? ఎక్కడి నుంచి వచ్చావురా? మా ఊరు నుండి వచ్చానండి, ఏదైనా పని చేసుకుని బతుకుదామని. ఓహో, ఏం పని? జేబులు కత్తిరించడమా? అబ్బే అట్లాంటిదేం కాదండి. మరి ఈ పెట్టెలో ఏముందిరా? మానవ బాంబు ఉందా? మందు పాత్ర ఉందా? అబ్బే తెరు. అట్లాంటిదేం లేదండి. పెట్టె తెరు. చెప్పాను కదండి ఏమి లేదని. అదేంటండి తెరవరా పెట్టె. పెట్టె తెరవాలంటే తెరవమంటే కథలు చెప్తావా? ఇదిగో గుర్తారా? మనల్ని కొట్టిన పోలీసు వాళ్ళని పరిగెత్తిస్తున్నాడంటే ఐడియా. చెప్పు బా. మనకున్న బుద్ధి బలానికి ఈ కండబలం తోడైందనుకో, మార్కెట్ లో మన పొజిషన్ ఎట్టుంటదంట. గాలి ఎగ్గి ఏకమైపోయినట్టు ఉంటుంది. ఓకే తమ్ముడు ఇక్కడున్నా. ఇక్కడ ఉండక ఏం చేయమంటారండి? ఎవరో దొంగ ఎదవలు నా జేబు కొట్టేశారు. హైటెక్ సిటీ. నీ సేఫ్టీకి మేము ఉన్నాం కదా తమ్ముడు. మహాలక్ష్మి గారి అడ్రస్ పోయేసరికి కొంచెం కంగారు పడ్డానండి. ఇంత పెద్ద పట్టణంలో దిక్కెవర్రా అనుకుంటుంటే మీరు కనిపించారండి. ఏమండే, మహాలక్ష్మి గారు ఎక్కడ ఉన్నారో ఎదిగి పెడతారా? ఇంత పెద్ద మహానగరంలో వెతికి పట్టుకోవడానికి టైం పడుతుంది తమ్ముడు. అందాక నీకు మేము తోడుంటాంగా. ఈ ఉప్మా తిని తమ్ముడు. అదేంటి బాబు పక్కన పెట్టావు పొద్దురికే? ఇప్పటికేనండి. ఏమండే, మిమ్మల్ని చూస్తుంటే మా గోదారమ్మ తల్లి బిడ్డల్లా కనబడుతున్నారు. ఆయ్ సరే గాని ఆడోళ్ళు ఎవరు కనబడరేంటి? అంటే మేము అవివాహితులం బాబు. ఏంటండి? మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు బాబు. ఏం పాపం? అదేం పాపం కాదు బాబు. మన దేశ ప్రధానమంత్రి వాజ్పేయి గారు తెలుసా బాబు? తెలుసండి. ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే ఏం చెప్తాం? ప్రజల సేవకి అంకితమైపోయిన మహానుభావుడు అని చెప్తాం బాబు. అంతెందుకు, పక్క రాష్ట్రం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు పెళ్ళెందుకు చేసుకోలేదంటే ఏం చెప్తాం బాబు? కారణ జన్మరాలు అని చెప్తాం తమ్ముడు. అలాగే మేమిద్దరం బాబు సాటి వాళ్ళ సౌఖ్యం కోసం బతుకుతున్నా కూలీ బ్రదర్స్ బాబు. ఏమండే, మీ ఇద్దరిని చూస్తుంటే కూలీల బట్టలను దేవుళ్ళ ఉన్నారు. అందుకే నీకు ఒక వరం ఇవ్వబోతున్నాం బాబు. తాత. ఏం వరం అండి? మధ్యలో మ్యూజిక్ కోసం నువ్వు కంగారు పడకు. ఏంటన్నా నేను చేయబోయే ఉద్యోగం? అన్యాయాలను అరికట్టడం, అక్రమాల్ని కాలరాయటం తమ్ముడు. రే ఏంద్రో మమ్మల్ని చూడగానే చేతులు కట్టుకొని నమస్తానా అన్నటోడివి. పైసలు గుంజుకునే ఈ రోజు నుంచి సెంటర్ మాది. రేయ్, ఇక నుంచి చందాలు మాకే ఇవ్వాలి, ఈ కుత్తేగాళ్ళకి కాదు. కుత్తేగాళ్ళ ఇదేంటన్నా కాలు దారి పడ్డావా? కాలుతో తంతే పడ్డాను తమ్ముడు. ఎవరు తన్నారన్నా? అడుగు ఆకు రౌడీ తమ్ముడు. ఎందుకు తన్నారన్నా? వాళ్ళు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పాను. చిన్నప్పటి నుంచి నీతిని ఇంటి పేరుగా,
నిజాయితీని వంటి పేరుగా పెట్టుకుని బతుకుతున్నాం. ఇక్కడ వాళ్ళంతా నన్ను బుల్లి నెహ్రూ, వాడిని బుల్లి గాంధీ అని పిలుస్తుంటారు. ఈ కొట్ల వాళ్ళందరూ రెక్కలు ముక్కలు చేసుకుని వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ రౌడీలు వచ్చి సంత అడిగారు. సంతాన ఎందుకు బాబు అన్నాను. అంతే, అక్కడ కాల్తో సాచి తంతే ఇక్కడ నీ కాళ్ళ ముందు వచ్చి పడ్డా. అంత అన్యాయం అన్నా? ఈ అన్యాయాలను అరికట్టడానికే బాబు నీకు ఈ గెటప్ ఇచ్చాం. రఘుపతి రాఘవ రాజారాంపతి. ఏమండి, చందాలు వసూలు చేయడం తప్పండి. నా పేరు భద్రాచలం అండి, మీరు తప్పు చేస్తున్నారు. చందాలు వసూలు చేయడం తప్పు అంటే చేసుకుంటారా? తప్పు కదా, చందాలు వసూలు చేయడం తప్పు కదా. ఆహా, మానవత్వం బతుకుందని నిరూపించావు తమ్ముడు. కాశ్మీర్ ఇంకా మన చేతిలోనే ఉందని నిరూపించావు తమ్ముడు. బావా, ఆ, ఈ దండ తీసుకువెళ్లి తమ్ముడితో మహాత్మా గాంధీ గారి విగ్రహానికి వేయించిన. అలాగే వెళ్ళు. రా తమ్ముడు. అందరూ బాగా వినండి. ఈ రోజు నుంచి ఈ ఏరియా మాది. ఎవరొచ్చి చందాలు అడిగినా గానీ కట్టడానికి వీల్లేదు. మేమొచ్చి అడిగినప్పుడు మాకు మాత్రమే కట్టాలి. తొందరపడి ఎవరిదైనా సౌండ్ బయటకు వచ్చిందో రీసౌండింగ్. వీడెవడన్నా? వీడు వాడి గురువు తమ్ముడు. వీడు వాడికంటే వెదవ తమ్ముడు. వీడికి కూడా బుద్ధి చెప్పావే అనుకో. చెప్పావే అనుకో ఏంటన్నా? చెబుతా. ఓ దేవా, వస్తే రాజ్యము, పోతే సైనికుడు. ఈ అమాయకుడు పోయినచో మనము జంట నగరముల నుంచి జంప్ అయిపోదాము. గా శక్తిగాడు పోయిందనుకో, ఈ హైదరాబాద్ కి మనమే నవాబులన్నా.
రావద్దు 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 ఇట్లా బాధపడి కూర్చుంటే ఎట్లా? ఇజ్జత్ మొత్తం పోయింది. వేస్ట్, ఇక బతకడం వేస్ట్. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. సత్యనా, నా మాట విను. ఏందిరా ఇనేది? ఈ సత్యన్న కనిపిస్తే నమస్తే అన్నా నమస్తే అన్నా అంటూ పక్కకు తప్పుకునే ఈ సొసైటీ రేపటి నుంచి నన్ను కుక్కగా నయ్యినగా చూస్తుందిరా. ఆ పచ్చాగాడు నా ఏరియాలో నన్నే కొట్టిన తర్వాత ఇంకెందుకురా బతకాలి, ఇంకెందుకురా బతకాలి? నేను చచ్చిపోతా. నిన్ను కొట్టినాడు బతుకుంటే కదా నువ్వు చచ్చేది. చంపేద్దామా? చంపేద్దాం. చంపేద్దామా? ఆయన చంపేయాలి. ఏంటన్నా ఇదంతా? చెప్తా కృష్ణ పరమాత్మ రెసిడెన్సీ బ్రదర్. ఇక్కడ ఆట పాట కూత మోత అన్ని ఉంటాయి బ్రదర్. గోపికలు కూడా ఉంటారు. మన ఓపిక ఏంటో నాకంత తికమగ్గా ఉంది. ఏం లేదు తమ్ముడు, ఈ సిటీలో మన అవసరం ఎక్కడెక్కడుందో ముందుగానే తెలుసుకోవడం మనకు మంచిది కదా. అందుకని తెలుసుకొని చెప్పాలి కదా. చెప్పడం మనలాంటి మంచి వాళ్ళ విధి కదా. ఎక్స్క్యూజ్ మీ, బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగా? నీకేమన్నా అబ్జెక్షనా? నాకేం అబ్జెక్షన్ లేదు, నేను గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్. సబ్జెక్ట్ ఇద్దరిది ఒక్కటే. అయ్యా, అయితే ఇంకెందుకు కలిసి మెట్రిక్ రన్నింగ్ లో పడి ఉంటుంది. అంటే తమ్ముడు 1 minute నువ్వు నడు, నేను వచ్చేస్తాను. ఏమంటే దారిలో ఏంటి తప్పండి.